భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ మీ జేకే. మిత్రులారా, మీకు ఇది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మేము చేసిన ప్రతి వీడియో మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒక విషయం మీకు చెప్పాలి. ఈ రోజున దేశం పరిస్థితి చేయి జారిపోతుంది. మూడవ ప్రపంచ యుద్ధం సిద్ధంగా ఉండు అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, థాయిలాండ్, ఒకటేంటి ఇరాన్ మీద అసలు చనిపోయింది, ఎలా చనిపోయాడు, ఇజ్రాయెల్, ఆఫ్ఘనిస్తాన్, ఇజ్రాయెల్ వీళ్ళ చర్య ఉందా, ఎలాగుంది అని చెప్పి ప్రతి ఒక్కడు కూడా ఇష్టం వచ్చేట్టు చేస్తున్నారు. పాలిస్టైనియా మీద రష్యా యుద్ధం చేయడం, అమెరికా ఏమో ఇరాన్ మీద చేయడం, ఒక పక్క ఇజ్రాయెల్ సపోర్ట్ చేయడం. ఇజ్రాయెల్ యుద్ధం చేస్తే అమెరికా సపోర్ట్ చేయడం ఏంటి? ఒక పక్క ఏమో చైనా వచ్చి పాకిస్తాన్తో కలవడం, ఒక పక్క శ్రీలంకలోనేమో తిండి లేదు, ఆర్థిక వ్యవస్థ, విప్లవం అని పాకిస్తాన్ వాడేమో తిండి పెట్టకంట సైన్యానికి ఏమో మొత్తం అంతా తోసేస్తున్నాడు. అసలు ఏంటి ఇది? మూడో ప్రపంచ యుద్ధానికి నాంది అని చెబుతున్నారు కొంతమంది జ్యోతిష్యులు. ఇప్పుడు వరకు కొంతమంది జ్యోతిష్యులు బీజేపీ గెలుచుద్ది, కాంగ్రెస్ గెలుచుద్ది, చంద్రబాబు నాయుడు గెలుస్తాడు, పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, లేకపోతే ఎవరు గెలవరు, ఇలా చెప్పుకొచ్చారు. కానీ కొత్తగా ఆయన ఎవరో మహానుభావుడు కొత్తగా ఇప్పుడు జూన్ 18 నాటి నుండి మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం అవుతుంది అంటున్నారు. మరి మిత్రులారా, మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది అంటే చాలా డేంజర్. రెడ్ అలర్ట్ పెట్టేస్తారు దేశం మొత్తం. సైనికులు ఇష్టారాజ్యం. ఇంతవరకు కూడా మామూలుగా జరిగే యుద్ధాలు, ట్యాంకర్లు వెళ్ళి తుపాకీ పట్టుకొని అక్కడ ఇక్కడ రా వచ్చావా అని చెప్పి పొడి చేస్తాం, కలిచేస్తాం, నరికేస్తాం అని చెప్పి. కానీ ఇప్పుడు అది కాదు. సిస్టమ్ మారిపోయింది. ల్యాప్టాప్ పెట్టుకోవడం, ల్యాప్టాప్ ఓపెన్ చేయడం, ల్యాప్టాప్లో పలానా చోట శాటిలైట్ ఉంది, పలానా చోట ఇటు బాంబు ఉంది, ఓకే రైట్ కొడు అని అక్కడ బటన్ నొక్కుతారు. ఒక చోట కూర్చొని కంప్యూటర్ ఏసీ రూమ్లో కూర్చొని బటన్ నొక్కితే అక్కడ ఎవరికి తెలియదు. నువ్వు ఇంట్లో లెట్రిన్కి వెళ్తున్నావో లేకపోతే భోజనం చేస్తున్నావో నీకేం తెలీదు. ఏం జరుగుతుందో నీకు తెలీదు. లేకపోతే చక్కగా నియమంగా దండం పెట్టుకుంటున్నావో, చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావో, మసీదుకి వెళ్ళి నమాజ్ చేస్తున్నావో ఏం తెలీదు, నీకేం తెలీదు. పైనుండి ఒక పెచ్చు పడిపోదు. ఇప్పుడు చాలామంది యువకులు రాత్రి 12 అవగానే టపాసులు పేల్చేస్తుంటారు. అక్కడ ఎవడో గెలుస్తాడు, ఇక్కడ బాంబులు పేలుస్తారు. అక్కడ ఎవడో పెళ్లి చేసుకుంటాడు, ఇక్కడ బాంబులు పేలుస్తారు. ఇక నుండి దయచేసి ఇలాంటి మందుగుడు సామాను ఎప్పుడు పడితే అప్పుడు కాల్చడం మానేసుకోండి. ఎందుకంటే మీ పక్కన ఏం జరుగుతుందో మీకు తెలియని పరిస్థితి వేళ. మందుగుండు సామాను ఎప్పుడు పడితే అప్పుడు కాల్చొద్దు. అసలు దీపావళికే కాల్చొద్దు అంటున్నారు. కానీ దీపావళి కాల్చుకుంటే కాల్చుకోండి. అది మీ సిస్టము, మీ పద్ధతి, మీ విధానం. మీకు డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలనిపించిందో ఏదో మీకు మీ XYZ మీ ఇష్టం. కానీ నువ్వు చచ్చిపోవాలి అని ఆ పైన రాశాడు, నేను చచ్చిపోతాను అని అనుకోవద్దు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నువ్వు
మందుగుండు సామాను కాలుస్తుంటే అక్కడ ఆడేసాడా, పాకిస్తాన్ వేసాడా, అమెరికా వాడేసాడా, ఎవడేసాడని నీకు తెలీదు. కొంతమంది స్టైల్గా బుల్లెట్లు వేసుకొని ఆ బుల్లెట్లకి సౌండ్లు పెడుతుంటారు, డామ్ 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 టప్ టప్ అని. ఇవన్నీ మీరు దయచేసి ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే మీ చుట్టుపక్కల పరిసరాలని మీ ప్రాణాలు అంత ఎక్కువ కాలం ఉంటాయి. ఎందుకంటే మీరు అప్రమత్తంగా ఉండాలి. బాంబు పడుతున్నప్పుడు మీరు సర్దుకొని గబాలను బయటికి వెళ్ళిపోవడమా, గబాలను పైన ఏం జరుగుతుందా లేకపోతే పక్కన ఏం జరుగుతుందని సరే అనుక్షణం గమనించాలి. ఇవి నీ దగ్గరే ఉంటాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు, వచ్చి అన్న ఈ ఊరు ఎక్కడ వెళ్ళాలి, అడ్రస్సు భయ్యా కిధర్ జానేకా అంటూ ఉంటాడు. అక్కడ ఏదో క్యారేజ్ పెట్టి వెళ్ళిపోతాడు. ఎక్కడ పడితే అక్కడ సూట్ కేసులు క్యారేజీలు అవన్నీ పెట్టిని మీరు అప్రమత్తంగా మీరు ముట్టుకోవద్దు. అత్యాశగా పడి ముట్టుకోబాకండి. మీకేమన్నా కనబడితే మీ కంటి దృష్టిలో కనబడితే ఇది కాని వస్తువు ఏదన్నా సరే మీ కంటికి కనబడితే అది ఇమ్మీడియట్లీగా పోలీస్కి తెలియజేస్తే వాళ్ళు బాంబు స్క్వాడ్ని తీసుకొచ్చి చెక్ చేస్తారు, లేకపోతే కుక్కలు వస్తాయి. ఈవేళ మన ఇంటెలిజెన్సీ చాలా పెరిగిపోయింది. మన భారత రక్షణ వ్యవస్థ చాలా అత్యధిక స్థితిలో ఉంది. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం అమెరికా వాడు శాటిలైట్ ద్వారా ఇచ్చేస్తే మనవాళ్ళు 2011లోనే శాటిలైట్ని ఇచ్చేయడానికి దాన్ని రీబాంబింగ్ అంటారు, తిరిగి కొట్టడం అంటారు. ఇప్పుడు ఒకటి తిట్టాడు, రాయ్ నీ అబ్బా అని, ఏంటి నీ అబ్బానా నా కొడక అని ఈడు ఎదురుగా మనం వెళ్ళి మాట్లాడతాం. అలాగా తిరుగుబాటు ఆడు బాంబేగానే అది తయారు చేయగానే వీడి తయారు చేసి టప్ మంది దాన్ని పేల్చేశారు. గాల్లోనే శాటిలైట్లు, ఇక్కడ కాదు. నీకు అసలు ఏం జరుగుతుందో తెలీదు. యురేనియం, న్యూక్లియర్ పవర్. ఒక బాంబు పడితే కనీసం కొన్ని కిలోమీటర్లు మొక్క మొలవదు. మట్టి కూడా నల్లగా మాడిపోతే మట్టి కూడా పనికిరాదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నది ఈ 3వ ప్రపంచ యుద్ధం. ఫస్ట్ ప్రపంచ యుద్ధం వేరు, 2వ ప్రపంచ యుద్ధం వేరు. 2వ ప్రపంచ యుద్ధం మనుషులు చచ్చిపోయారు. ఇప్పుడు దేశాలు చచ్చిపోతాయి. ఒక్క మీటు నొక్కితే కొన్ని వందల ప్రాంతాలు పోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మిల్క్ ప్రాజెక్ట్ ఉంది, లేదా బస్ స్టాండ్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, రద్దీగా ఉన్న ప్రాంతాలు, ఏరోడ్రమ్ ఉంది. అక్కడ కూర్చొని ఏరోడ్రమ్, విజయవాడ ఏరోడ్రమ్ అంటే కొడితే అక్కడ బటన్ కొడితే శాటిలైట్ ద్వారా అక్కడికి వెళ్ళి మనం ఏం లేదండి, మన సెల్ ఫోన్ వాడుతున్నాం కదా, మీకు తెలుసు కదా. గూగుల్ మ్యాప్ వాడుతున్నారు. గూగుల్ మ్యాప్లో మీరు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి అదే టైపులో మీకు ఇప్పుడు అక్కడ కూర్చొని ఆడెక్కడ కూర్చున్నాడో కూడా తెలియదు. ఆ దొడ్లో వెళ్తున్నాడా, లేకపోతే మంచి వాతావరణంలో ఏసీలో కూర్చున్నాడా, విమానంలో వెళ్తున్నాడా, హెలికాప్టర్లో వెళ్తున్నాడా, ఏమీ తెలియదు మనకి. వాడు అసలు మన చీమ చిటిక్ అన్నట్టు కూడా తెలియదు. మనం కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికి స్మాష్. అందుకని దయచేసి మిత్రులారా, దేశ సమగ్రతను కాపాడుకోండి, మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి. పారా హుషార్. మీరు ఎంతసేపు అయితే ఎంత ప్రశాంతంగా ఉంటారో, మీరు మీ చుట్టుపక్కల ప్రదేశాన్ని ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటారో మీ ప్రాణాలు అంత హాయిగా ఉంటాయి. ఎందుకంటే ఏదన్నా ఇన్సిడెంట్ జరిగిందా ఇమీడియట్లీగా మీ అప్రమత్తం జరుగుతుంది, తెలుసుకుంటారు. అంతేగాని మీరు ఎప్పుడు పడితే అప్పుడు మందుగుడు సామాన్లు కాల్చేసి ఎప్పుడు పడితే అప్పుడు ఆడు చచ్చిపోయాడు, ఈడు పుట్టాడు అని పెద్ద అవుట్లు, అది ఎక్కడేం జరుగుతుందో తెలియదు. కాబట్టి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి వీడియోలు మీకు చేస్తాం, మంచి సబ్జెక్టులు ఓపెన్ చేస్తాం మీ ముందుకి. థ్యాంక్ యూ.